పక్కాగా చెప్తా. అందుకే చెప్తున్నాను, అలనాటి రామచంద్రుడు అంటే లైక్ అప్పట్లో లవ్ స్టోరీ అంటే కళ్ళతో చూసి ప్రేమిస్తామైనా, దూరం నుంచి ఆ ప్రేమించడమైనా అదొక ప్యూర్ లవ్ ఉండేది కదా, మొత్తం దీంట్లో కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ కొత్తగా అలనాటి రామచంద్రుడు ఎలా ఉంటుందో మీనింగ్ ఆ మూవీకి తగ్గట్టు, టైటిల్ తగ్గట్టే ఉంటుంది మూవీ, ఆ టైటిల్కి తగ్గట్టే ఉంటుంది సినిమా. ఎవ్రీథింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, ఎవ్రీథింగ్ మీకు నచ్చుతుంది మూవీ. అలనాటి రామచంద్రుడు చాలా బాగుంది. ఇట్స్ లైక్ లవ్ స్టోరీ, వన్ సైడ్ లవ్ స్టోరీ లాగా చాలా బాగా చేశారండి. అంటే లైక్ కొత్తగా అన్నట్టు మీకు ఏమి అనిపించదు, ఎక్స్పీరియన్స్ లాగానే చేశారు. అంటే డైరెక్టర్ మేడ్ షూర్ హీ గాట్ అవుట్ ద వెల్ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్. లైక్ ప్రతి ఒక్క యాక్టర్స్ దగ్గర నుంచి కానీ, కామెడీ కానీ అంతా బాగుంది. మ్యూజిక్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అండి. మ్యూజిక్ అయితే ఎక్కడ కూడా మీకు ఎక్కడ ఇట్లా అన్ఈవెన్ గేమ్ అనిపించదు. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బెటర్, చాలా బాగుంది. ఇట్స్ ఎ న్యూ సర్టిఫికేట్ మూవీ రైట్, అందరు చూడొచ్చు, మొత్తం అందరు చూడొచ్చు, అందరు కలిసి చూడొచ్చు. ఎక్కడ మీకు కొంచెం వల్గర్ సీన్స్ కానీ, ఎక్కడ అబ్యూజివ్ వర్డ్స్ కానీ ఎక్కడ ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మీరు అందరు ఫ్యామిలీతో చూడొచ్చు. 10 out of 10కి 10 ఇస్తాను నేను 100%. ఆడియన్స్ క్లాప్స్ ఉన్నాయి, కొంచెము చీది కూడా అదే ఇమోషనల్ ఫీల్ అయ్యే వాళ్ళు, అవి కూడా సౌండ్స్ వినపడినాయి. చాలా మంచి జోక్స్. ఫస్ట్ హాఫ్లో చాలా యూత్ఫుల్ కామెడీ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా మా ఇద్దరు కెమిస్ట్రీ, సిద్ధు ధరణి పాత్ర కూడా చాలామంది ముడిచిపోయారు. అరే చాలా ముద్దుగా ఉందిరా స్క్రీన్ మీద అని. చాలా సంతోషంగా ఉందండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలానే సపోర్ట్ చేయాలి మీరు, మీ వల్లే మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ ప్లాట్ ఏంటి మీరు చెప్పొచ్చు కదా, ఇప్పుడు చూసారు కదా. స్టోరీ ప్లాటా, రాముడు లాంటి ఒక మనిషి, అంటే అబద్ధం చెప్పారు రాముడు, నా పాత్ర సిద్ధార్థ్ సినిమాలో. సో రాముడు లాంటి ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ఇప్పుడు నిజాయితీగా ఉంటాడు. అలాంటి మనిషి ప్రేమ కోసం ఒక అబద్ధం చెప్తే అది ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది కథ, ప్లాట్ లైన్. ఓకేనా బ్రదర్? అవునండి, లేదు ఐఎమ్ వెరీ ఫ్రీ ఎక్స్ట్రోవర్ట్. సినిమాలో అయితే చాలా మంది వచ్చేటప్పుడు కూడా అదే అన్న, నాకు కూడా నేను కూడా ఇలానే ఫీల్ అయ్యాను. చాలా అసలు వాళ్ళు కూర్చొని ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బూస్ట్ ఇచ్చాను, చాలా మంది చెప్పారు. అది డైరెక్టర్ గారు చెప్పాలి, నేను ఎట్లా తీసుకొస్తా అని అన్నాడు. బట్ లేదండి, లేదు, డైరెక్టర్ గారు క్రెడిట్ అంతా ఆయనదే. ఈ సినిమాలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మా శ్రీరామ్ గారికి, జగదీష్ గారికి, మా హైనివా క్రియేషన్స్, వాళ్ళు మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దిల్రాజు గారు కూడా ఆయన ఇప్పుడు మాకు ఇంత మంచి భరోసా, ఇంత ముందుకు వెళ్ళండి మీరు రిలీజ్ చేయండి సినిమా, నేను ఉన్నాను కదా అని చెప్పకపోతే మాకు ఇంత కాన్ఫిడెంట్ ఉండేది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగుంది రెస్పాన్స్. థ్యాంక్ యూ, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చేశారు, చాలా కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది యూత్కి కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ. ఫైటింగ్ సీన్స్ ఎక్కువ లేదు, సో ఓన్లీ సెకండ్ హాఫ్లో మైన్యూట్ కైండ్ ఆఫ్ క్యాప్చర్ చేశారు అంతే. ఫ్యామిలీతో డెఫినెట్గా చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషన్స్, ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తే త్రూ అవుట్ ద జర్నీ అనేది చూపించారు. నో 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 యూ కెన్ ఆరామ్సే సీ విత్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. బామల్ని కూడా తీసుకొచ్చి చూడొచ్చు. సాంగ్స్, మ్యూజిక్ డైరెక్టర్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. 3.5 మూవీ చాలా బాగుందండి, ఫుల్ ఫన్ ప్యాక్ మూవీ లాగా. సో ఒకప్పుడు హ్యాపీ డేస్ ఎలాగా ఫీల్ గుడ్ మూవీ లాగా ఉండిందో, సో ఆల్మోస్ట్ ఆ టైప్ ఉంటుందండి మొత్తం మూవీ జోనర్. సో ఫన్ అండి, ఫన్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఫస్ట్ హాఫ్ అంతా అంటే మన కాలేజ్ డేస్లో టైం అంతా ఎలా ఉంటుంది, హౌ వీ స్పెండ్, సీనియర్స్ జూనియర్స్ ఎలా రిలేషన్షిప్ ఉంటుంది, అండ్ కాలేజ్ టైం లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, సో అవన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు రొటీన్గా ఎప్పుడు ప్రతి సినిమాలో హీరో చాలా యాక్టివ్గా ఉండి ఎప్పుడు ఫైటింగ్ కొట్టి అది ఇది ఉంటుంది. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ హీరో కొంచెం ఇంట్రోవర్డ్ అనమాట. సో హౌ ఏ ఇంట్రోవర్డ్ పర్సన్ విల్ ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ టు ద లవబుల్ పర్సన్ అన్నట్టు బాగా చూపిస్తాయి. కామెడీ టైమింగ్ అంతా అల్టిమేట్ ఉందండి. సో కామెడీ కోసం వీ కెన్ వాచ్ అగైన్ కూడా. సో అలా ఉంది. సో
ఇప్పుడు కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు, మనకి ఫన్ క్రియేట్ చేసిందా ఆ మూమెంట్లో, మనం ఏదైనా జోక్ అక్కడ చేసినప్పుడు మనం నవ్వామా. సో హాల్లో మాత్రం చాలా మంది నవ్వారు. సో అనే రూల్ ఏం లేదు, రొమాన్స్ ఉండాలని ఏం లేదు. సో అది కొన్ని మూవీస్ వల్ల మనకి అలా క్రియేట్ చేసింది రొమాన్స్ ఉండాలి అని. సో నాట్ ఎ రూల్. 4 ఇస్తానండి. డైరెక్టర్ది ఫస్ట్ మూవీ అన్నారు కానీ ఆ ఫీలింగ్ నాకైతే ఇప్పటివరకు ఏం రాలేదు. లైక్ చాలా ఎక్స్పీరియన్స్గా చాలా బాగా తీశాడు. సినిమాటోగ్రఫీ కానీ ఏదైనా సరే ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ అందరు చూడాలని చెప్పేసి అనుకున్నా. మస్ట్ వాచ్ నరేషన్ కొత్తగా చేశారు, లైక్ లవ్ స్టోరీ ఆఫ్ కోర్స్ అది. బట్ ఐ వాజ్ లైక్ చాలా బాగా అనిపించింది మూవీ. సో అందరు చూడాలి. యా బాగుంది అండ్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా మూవీ. చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ అయ్యి ఉండే. సో ఫస్ట్ హాఫ్ బెటర్, సెకండ్ హాఫ్ బెటర్ అలా అని ఏం లేదు, లైక్ రెండు బాగున్నాయి. బట్ ఇంకా బీజిఎం కానీ అంత బాగుంది. యా 5కి ఎంత ఇస్తారు? 5కి 4.5 ఇస్తాను నేనైతే. యా డైరెక్టర్ది డెవలప్మెంట్ కోసం లైక్ బెటర్ అవ్వాలి ఇంకా మూవీ, అంతే తప్పించి నథింగ్ ఈజ్ నెగిటివ్ ఇయర్ అంతే. హాయ్ మా మూవీ నేను ఎక్కువ చెప్పుకోకూడదు, సో సింపుల్గా చెప్తాను. నేను థియేటర్లో చూసి ఎంజాయ్ చేశాను, మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. ఇట్స్ అ నైస్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఫిల్మ్, సటిల్గా చాలా అందంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు మంచి మెమరీస్తో వెళ్తారు.